UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ పూజలు పునస్కారాలు కూడా చాలా చాలా ఎక్కువ. చాలా చేస్తా. దుర్గామాత భక్తురాలు యా, కదా, చాలా. ఎందుకంటే నాకు దసరా కంటిన్యూ. మాకు యాక్చువల్లీ గుడి ఉంది, అమ్మవారి గుడి ఉంది. మా మదర్కి నేను చాలా లేట్ బోర్న్. ఓకే. సో యాక్చువల్లీ మా ఫాదర్కి 2 వైఫ్. మా మదర్కి నేను చాలా లేట్ బోర్న్, చాలా మొక్కుల తర్వాత. సో అలా పుట్టాను అని అంటారు. మాకు గుడి ఉంది, సొంత గుడి ఉంది. సో యాక్చువల్లీ నా బర్త్ నేమ్ కూడా అమ్మవారి పేరే ఉంటుంది. సో అలా అని బాగా అమ్మవారిని ట్రస్ట్ చేశాను. నేను ప్రతి దసరాకు కూడా దీక్ష వేసుకుంటా, అమ్మవారి దీక్ష వేసుకుంటా. 9-10 days వేసుకుంటాను. ఇంకా ఇంట్లో ఉండను, మొత్తం గుడిలోనే ఉండాలి. అక్కడ ఊరెళ్ళిపోతారా? ఇప్పుడు ఊరికేం వెళ్ళాను. ఇక్కడ దీక్ష వేసుకున్నప్పుడు విజయవాడకు కానీ లేకపోతే దుర్గామాతను పెడతారు కదా, సో అక్కడే ఉంటానన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ డాడీ గారి గురించి చెప్పావు, సో 2 వైఫ్లని. సో బట్ మీ మమ్మీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరే వెళ్ళి ఆయన బాగోగులు చూసుకున్నారు అని తెలిసింది. తప్పదు, ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చా, నేను మాట్లాడగలుగుతున్నానంటే ఈ జన్మనిచ్చింది మా ఫాదర్ మదర్. వాళ్ళు లేకపోతే నేను లేను. సో వాళ్ళు చూసారా లేదా, వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు ఇవ్వలేదు అనేది నేను అంత దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. నేను మా మదర్ చనిపోయాక నేను ఫాదర్కి దూరంగానే ఉన్నా, ఇంటికి దూరంగానే ఉన్నా. అంటే స్టెప్ మదర్ అంటే ఎలా ఉంటారో మీరందరూ అర్థం చేసుకోగలరు. సో ఇక్కడ నేను ఎవరిని బ్యాడ్ అనట్లేదు. సో కన్న తల్లి అవుతుంది, స్టెప్ మదరే అవుతుంది. అలా అని అందరూ మదర్స్ అలా ఉండరు, కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. అలా అని మా మదర్ చెడ్డదని కూడా అనట్లేదు. సమ్ ఇష్యూస్ అంతే, దానివల్ల దూరం ఉండాల్సి వచ్చింది. నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను ప్రతి క్షణం మా అమ్మని తలుచుకుంటూనే ఉంటా. ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఈరోజు మా డాడీది డెత్ యానివర్సరీ ఈరోజు. సో 1 second. యా, సో పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటారు కదా, అంటే ఉన్న వాళ్ళకి విలువ తెలీదు, లేని వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అడిగితే అర్థమవుతుంది పేరెంట్స్ వాల్యూ. నేను ఇప్పుడు కూడా నేను ఎక్కడ కూడా షో చేయలేదు. నేను కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, అనాథాశ్రమాలకి నేను విజిట్ చేస్తూ ఉంటాను. నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఎందుకు అంటే, ఒకటి నా పేరెంట్స్ని మిస్ అయ్యాను, ఆ ప్రేమ ఆ వాల్యూస్ నాకు లేవు. సో ఆ మిస్సింగ్ అనేది నేను నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి నేను కంప్లీట్ చేసుకుంటా. నాకు అక్కడ మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. ఒకరికి లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి మ్యూజిక్ వినడం అంటే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈవెన్ నాకు కూడా లాంగ్ డ్రైవ్స్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం. అదేవిధంగా నాకు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి నేను విజిట్ చేస్తాను. ఎందుకు అంటే అక్కడ కొన్ని నేర్చుకోవడానికి దొరుకుతాయి అన్నమాట, లైఫ్ లెసన్స్ అనేవి దొరుకుతాయి. నేను ఒక 2-3 కలిశాను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో. వాళ్ళు ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉండి ఈరోజు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి రావాల్సి వచ్చింది. అంటే నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను. యాక్చువల్ ఏంటంటే, ఈ రోజుల్లో అంటే ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎలా ఉండేవంటే, ఎవరో తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఆప్షన్ లేని వాళ్ళు అక్కడికి వెళ్తుండే, అలా చేసేవారు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారని తెలుస్తుంది. వెళ్ళి మంత్లీ ఎంతో కొంత పే చేస్తున్నారు, సో నెలకు ఒకసారి వెళ్ళి చూస్తున్నారు అని తెలిసిందనమాట. సో అది రియల్గా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నేను విజిట్ చేస్తాను కదా, అక్కడ నేను చూస్తున్నాను కదా, మంచి వెల్ సెటిల్, మంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు టీచర్గా, ప్రిన్సిపల్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చి ఉంటున్నారు. ఏంటి అంటే టైం లేదు, జనాలకి టైం లేదు. ఇప్పుడు వాళ్ళకి బీపీ షుగర్ ఉంది, వాళ్ళకి టైంకి వండి పెట్టాలంటే మాకు అంత టైం లేదు, మా వర్క్ మాకుంటాయి, మేము బిజీ ఉంటాము అని ఈ సాకులు చెప్పడం జరుగుతుందన్నమాట. సో అదే వాళ్ళు చిన్నప్పుడు మనకు అలాగే చేసి ఉంటే మరి ఈరోజు మనం ఉంటుండే నాలా. టైం లేదు అంటే వాళ్ళు కూడా కని ఎక్కడో పడేస్తే అయిపోతుండే కదా. సో నేనేమనుకుంటా అంటే,
చిన్నప్పుడు మన అంతట్లో మనం ఏం పనులు చేసుకోలేం, ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు, మనం చిన్నగా ఉంటాం కాబట్టి ఏం చేసుకోలేం. పేరెంట్స్ పెద్దగైనాక కూడా వాళ్ళు కూడా అదే పొజిషన్కి వచ్చేస్తారు, వాళ్ళని కూడా చిన్నపిల్లలాగా ట్రీట్ చేయాలి, అవును. అంతే కదా. ఇప్పుడు అది ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు వాళ్ళలో, ఆ స్ట్రెంగ్త్ ఉండదు, బాడీ సపోర్ట్ చేయదు, హెల్త్ సపోర్ట్ చేయదు. చిన్నప్పుడు సేమ్ మనం అలాగే ఉంటాం, మన పనులు మనం చేసుకోలేం కదా. అప్పుడు ఎవరు చేశారు? మన పేరెంట్సే కదా చేసింది. సో ఇప్పుడు మన పేరెంట్స్ మనకు పిల్లల్లాగా అనమాట. సో అలా చూసుకోవాలి. అలా ఎవరు చూడట్లేదు. అలా చూడని వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు, వేస్ట్, వాళ్ళు బ్రతికి వేస్ట్. ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఏం చేసినా అంటే నా భార్య నా పిల్లలు మేము హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటారు. షోకి చూపించడానికి, సమాజంకి, ఫ్రెండ్స్కి, పార్టీ, అది ఇది.